నిజంగా ఏమవుతుందో తెలుసా? గరుడ పురాణం ప్రకారం మొదటి 24 గంటల్లోనే ఒక భయంకరమైన విషయం జరుగుతుంది. ఆత్మ వెంటనే స్వర్గానికి వెళ్తుందా లేక అక్కడి నుంచే నరకప్రాయమైన ప్రయాణం మొదలవుతుందా? మరణం అంతం కాదు, అది 47 రోజుల నరకప్రాయమైన ప్రయాణానికి ఆరంభం. ఇప్పుడు ఆ రహస్యాన్ని పూర్తిగా తెలుసుకుందాం. మనిషి చివరి శ్వాస వదిలినప్పుడు శరీరంలోని ఇంద్రియాలన్నీ ఒక్కొక్కటిగా పనిచేయడం ఆగిపోతాయి. ఆ సమయంలో ప్రాణం పోయే వేదన ఒకేసారి వేల సంఖ్యలో తేళ్లు కుట్టినంత భయంకరంగా ఉంటుంది. అప్పుడే 2 రకాల యమదూతలు వస్తారు. పుణ్యాత్ములకు శాంతస్వరూపులైన దేవదూతలు కనిపిస్తే, పాపాత్ములకు కాటుగలాంటి నలుపు రంగులో ఎర్రటి కళ్లతో విరబోసుకున్న జుట్టుతో ఉండే భయంకరమైన యమదూతలు కనిపిస్తారు. మరణం సంభవించిన వెంటనే ఆత్మ శరీరం నుండి విడిపోయి అక్కడే తిరుగుతుంటుంది. తన వారిని పిలుస్తుంది, కాని ఎవ్వరికీ వినిపించదు. మొదటి 24 గంటలు ఆ ఆత్మ తన ఇంటి చుట్టూ, తన శరీరం చుట్టూనే ఉంటుంది. ఆ సమయంలోనే యమదూతలు అక్కడికి చేరుకుంటారు. వారు ఆ ఆత్మను బంధించి యమపురికి లాక్కెళ్తారు. కాని 24 గంటల తర్వాత మళ్లీ ఆ ఆత్మను తన ఇంటి దగ్గరే వదిలేస్తారు. ఎందుకంటే ఆ ఆత్మ తన శరీరాన్ని చూసి మళ్లీ అందులోకి వెళ్లాలని ప్రయత్నిస్తుంది. కాని యమదూతల పాశం వల్ల అది సాధ్యపడదు. తన వారు పెట్టే పిండం కోసం ఆత్మ అక్కడే వేచి ఉంటుంది. ఆ మొదటి 10 రోజులు తన వారు పెట్టే ఆహారం మీదనే ఆ ఆత్మ ఆధారపడుతుంది. ఒకవేళ దానధర్మాలు జరగకపోతే ఆకలితో ఆత్మ అల్లాడిపోతూ యమదూతల వేట నడవాల్సి వస్తుంది. ఇక్కడి వరకు వినడం సులభం, కాని ఇప్పుడు మొదలవుతుంది అసలైన ప్రయాణం. 11వ రోజు నుంచి ఆత్మ అసలు యమపురి ప్రయాణం ప్రారంభమవుతుంది. యమపురికి చేరడానికి ఆత్మ మొత్తం 16 భయంకరమైన నగరాలను దాటాలి. దాదాపు 99,000 యోజనాల దూరం. ఎక్కడా నీడ ఉండదు, తాగడానికి చుక్క నీరు దొరకదు. సూర్యుడు 12 రెట్లు ఎక్కువ వేడితో మండిపోతుంటాడు. ఆ మండుతున్న ఇసుకలో ఆత్మ నడుస్తుంటే యమదూతలు దెబ్బలు కొడుతూ ముందుకు తోర్తుంటారు. భూమిమీద నీ వారసులు చేసే దానధర్మాలే నీకక్కడ శక్తినిస్తాయి. నువ్వు బతికి ఉన్నప్పుడు పుణ్యం చెయ్యకపోతే ఆకలితో దప్పికతో యమదూతలు దెబ్బలు తింటూ ఆత్మ ఏడుస్తూ ముందుకు సాగాలి. ఈ ప్రయాణం మధ్యలో వైతరణి అనే భయంకరమైన నది ఎదురవుతుంది. 100 యోజనాల వెడల్పు ఉన్న ఈ నదిలో నీరుండదు. కేవలం రక్తం, మాంసం, చీము, వెంట్రుకలు మరిగిపోతూ ఉంటాయి. అందులో ఉండే క్రూరమైన పురుగులు, రాబందులు ఆత్మను పీక్కు తింటాయి. బతికి ఉన్నప్పుడు గోదానం చేసిన వారు మాత్రమే ఆవు తోకపట్టుకుని ఈ నదిని సులభంగా దాటగలరు. లేకపోతే ఆ నరకంలో పడి ఏడుస్తూ వేడి రక్తాన్ని తాగుతూ ఈదుకుంటూ వెళ్ళాలి. ఆ సమయంలో ఆత్మపడే బాధ వర్ణనాతీతం. చివరికు 47 రోజుల సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఆత్మ యమధర్మరాజు దర్బారుకు చేరుకుంటుంది. కాలస్వరూపుడైన యమధర్మరాజు భయంకరమైన సింహాసనంపై కూర్చొని ఉంటాడు. ఆయన పక్కనే చిత్రగుప్తుడు నీ పాపపుణ్యాల చిట్టాను చదువుతాడు. నువ్వు ఎవరిని మోసం చేశావు, ఎవరికి ద్రోహం చేశావు, నీ మనసులో ఎన్ని కుతంత్రాలు ఆలోచించావు, ప్రతి అడుగు సాక్ష్యాలతో సహా బయటపడుతుంది. ఆ తీర్పు ప్రకారమే నీకు స్వర్గసుఖాలా లేక 28 రకాల నరకాల్లో శిక్షలా అనేది నిర్ణయించబడుతుంది. గరుడ పురాణం భయపెట్టడానికి కాదు, మనిషిని మార్చడానికి పుట్టింది. మన ప్రతి అడుగులో ధర్మం ఉండాలని, మన ప్రతి పనికి ఒకరోజు జవాబు చెప్పుకోవాల్సి ఉంటుందని ఇది హెచ్చరిస్తుంది. బతికి ఉన్నప్పుడు పరులకు మేలు చేయకపోయినా కీడు మాత్రం తలపెట్టకండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.